వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశమైన అంశం. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్కు ఎదురెళ్ళి తనతో పాటుగా ఆ పిల్లల్ని కూడా బలవన్మరణానికి పాల్పడే విధంగా చేసింది. అసలు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటి? నవమాసాలు మోసి కని పెంచి ఇంత పెద్ద చేసినటువంటి ఆ పిల్లలతో సైతంగా ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ట్రైన్కు అడ్డుగా నిలబడి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అందరు గుర్తుండి ఉంటుంది సాఫ్ట్వేర్ విజయారెడ్డి సంఘటన. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటే వారిని సైతం తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పైన అడ్డంగా ట్రైన్కి నిలబడి చనిపోయింది. ఆ తర్వాత అటు జీఆర్పీ పోలీసులు కేసును టేకప్ చేశారు. సుమారుగా ఈ సంఘటన జరిగి కూడా 2 నెలలకు పైబడి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ కేసులో అసలు విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి? ఎందుకు ఓ తల్లి ఇంతలా తన ఇద్దరు బిడ్డల్ని తీసుకువెళ్ళి ఇలా చనిపోవాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదటి నుంచి ఆర్టీవీ ఈ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే భర్త సురేందర్ రెడ్డి అటు తన అత్త అంటే విజయారెడ్డి తల్లి అండ్ అన్న నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆస్తి కోసమే అన్న అమ్మ కలిసి రక్తం పంచుకొని పుట్టిన అన్నే విజయారెడ్డిని ఈ రకంగా బలవన్మరణానికి ప్రేరేపించాడా? సొంత తల్లి కడుపున పుట్టిన బిడ్డని చిదిమేయాలనుకుందా? అసలు ఏం జరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు అపోలజైజ్ హిమ్. తనని ఇబ్బంది పెడుతున్నాను, సారీ అండి ఫస్ట్లీ. ఎందుకంటే మీ లాస్ని ఎవరు కూడా రిట్రైవ్ చేయలేరు. ఇద్దరు అంటే చేతికి అందొచ్చిన బిడ్డలు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఈ భార్య ఇలా చేసిన సంఘటన ఎవరు కూడా బహుశా మర్చిపోలేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆ సీసీటీవీ విజువల్ చూసినప్పుడు ఆ తల్లి వారిని పట్టుకొని రావడం, లిఫ్ట్ ఎక్కడం, అలా ట్రాక్ పైకి వెళ్ళడం అన్నీ కూడా ఇంకా చాలామంది కంటిన్యూస్గా చూసిన వారికి కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ వార్త తెలియగానే మీకు ఏమనిపించింది? మీరు దుబాయ్లో ఉన్నారు, అక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఈ భార్య మంచిగా చక్కగా ఇక్కడ జాబ్ చేస్తుంది, పిల్లలు మంచి హాస్టల్లో ఉన్నారు, అంతా వెల్ సెటిల్డ్, ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. సడన్గా ఈ వార్త తెలియగానే మీకు ఏమనిపించింది ఆ రోజు? నేను ఆ రోజు నా బర్త్డే, నాకు మా మిసెస్ చెప్తుంది అనుకున్నాను, కానీ ఈ చనిపోయే వార్త వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళాను, నా సిస్టమ్ ఓపెన్ చేసుకుని మెయిల్ చెక్ చేసుకుంటున్నాను. టైంలో మా బొమ్మర్ది ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వచ్చేసి బాబా అని చెప్పేశాడు. చెప్పేస్తే నాకు అర్థం కాలే ఎందుకు చెప్తున్నాడు అని. అసలు ఏం ప్రాబ్లం అయింది చెప్పు అని అన్నాడు. అంటే మామయ్యకు బాగాలేదు అంటే మా డాడీకి బాగాలేదు అన్నాడు. మా డాడీకి బాగాలేదు అంటే అసలు మా డాడీకి బాగాలేకుంటే మా తమ్ముళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, ఎందుకు డౌట్ అని మళ్ళీ మా నాన్నకు ఎమ్మటే ఫోన్ చేశాను. ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నామంటే మా డాడీ ఫోన్ లేపి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పాడు. అప్పుడు అనుకున్నాను డాడీ సేఫ్. మమ్మీ ఎలా ఉంది అనుకున్నాను. అంటే మమ్మీ బాగుందిరా అని చెప్పాడు. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, నాకెందుకు వీళ్ళు తప్పుగా చెప్పారు అని ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని మళ్ళీ కట్ చేసి ఎమ్మటే మళ్ళీ మా బొమ్మర్దికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో క్లియర్ చెప్పు, నాకు టెన్షన్ పెట్టకని చెప్పాను. ఆ తర్వాత అప్పుడేం చెప్పాడు, శాంతి చనిపోయింది అన్నాడు, మా వైఫ్ చనిపోయింది అన్నాడు. నాకేం అర్థం కాలేదు. మా వైఫ్ చనిపోయింది అనే వార్త, నేను ఊహించని వార్త నా చెవిలో పడ్డది. అప్పుడే ఆ టేబుల్ మీద అట్లే కూర్చున్న తర్వాత అట్లే నాకేం అర్థమవుతలేదు, ఎందుకు చనిపోయిందని. ఒక 5 మినిట్స్ లోపలనే మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చేసి ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు అని. అప్పుడే అక్కడనే పడిపోయాను. ఇక నాకు అసలు గుండె అసలు నాకు ఏం చేస్తున్నా నాకు అసలు బ్రెయిన్ పనిచేయలే. ఫస్ట్ ముగ్గురు ఒకటేసారి అన్న వరకు అసలు తట్టుకోలేకపోయినా, ఏడుస్తూనే ఉన్నాను.